ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఐపీఓ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 10 to 15 కంపెనీస్ అనేది ఐపీఓని తేటానికి రెడీగా ఉన్నాయి. దాంట్లో మనకి త్వరగా రాబోతుంది ఏంటంటే గో డిజిట్ ఐపీఓ. దాంట్లో చూసుకున్నట్టు ఫ్రెండ్స్, వెరీ బేసిక్గా కంపెనీ యొక్క డీటెయిల్స్ చూద్దాం. GoDigit.com అనేది వీళ్ళ వెబ్సైట్. ప్రస్తుతానికి మనకి విరాట్ కోహ్లీ అనేది ప్రమోటర్గా ఉన్నారు, బ్రాండ్ అంబాసిడర్ అనొచ్చు, ప్రమోటర్ కాదు సారీ, బ్రాండ్ అంబాసిడర్. వీళ్ళు డిఫరెంట్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేది సెల్ చేస్తుంటారు ఫ్రెండ్స్ కస్టమర్కి. దాంట్లో మొదటి సెగ్మెంట్లో మోటార్ ఇన్సూరెన్స్ ఉంది, కార్, బైక్, ఓడి ఫర్ కార్, రిక్షా, ట్యాక్సీ, ట్రక్. సో నెక్స్ట్ సెగ్మెంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హెల్త్ నుంచి ఎంప్లాయీ హెల్త్ దాకా వీళ్ళు అన్ని ప్రొడక్ట్స్ అనేది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫైనల్గా థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ ఏదైనా హోమ్ ఇన్సూరెన్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్ ఇలాంటివి కూడా కవరేజ్ చేస్తుంటారనమాట. ప్రస్తుతం ఇది 10 రూపీస్ దగ్గర ఫేస్ వాల్యూ దగ్గర లిస్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. వీళ్ళ క్యాపిటల్ మొత్తంగా చూస్తే ఏదైతే ఐపీఓ నుంచి సేకరించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారో అది 1250 crores, దగ్గర దగ్గర 11 కోట్ల షేర్స్ అనేది వీళ్ళు మార్కెట్లోకి ఆఫర్కి తీసుకురావడం అనేది ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు ఫ్రెండ్స్. డేట్ అనౌన్స్ చేసినప్పుడు డెఫినెట్గా మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో ఏంటంటే సింపుల్గా బ్రీఫ్గా గో డిజిట్ గురించి చూస్తే మనకి జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అనమాట. ఓకే, అండ్ వీళ్ళేంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని అంటే ఫుల్ ఆన్లైన్ అని చెప్పొచ్చు. ఎండ్ యూజర్కి అంటే కస్టమర్కి ఆ ప్రొడక్ట్స్ అనేది డిజైన్ చేయటం, డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే హైయెస్ట్ అడ్వాన్స్ ప్లాట్ఫామ్స్ అని చెప్పొచ్చు. వీళ్ళు యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో టాప్ 10లో ఫాస్ట్ గ్రోయింగ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇది కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. పాజిటివ్ సైడ్ చూసుకున్నట్టు ఫ్రెండ్స్, వీళ్ళకేంటంటే కస్టమర్స్కి మంచి మంచి సర్వీస్ అందించడం, ట్రాన్స్పరెంట్గా ఉండడం అండ్ సింపుల్ డాక్యుమెంటేషన్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఎఫిషియంట్ అండ్ పేపర్లెస్ ప్రాసెస్. అంటే ఆల్ టుగెదర్ ఏంటంటే మనం సింపుల్గా ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, సింపుల్ ఫ్యూ డీటెయిల్స్ అనేది ఇస్తే వీళ్ళు ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ ఏదైతే చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, రోబస్ట్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలిగి అండ్ ఎండ్ యూజర్కి ఏం కావాలి అనేది ప్రెడిక్ట్ చేయగలిగే ఒక స్ట్రాంగ్ మోడలింగ్ ఉంది అని చెప్పేసి, అంటే ఒక సిస్టమ్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ అనేది ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళ సిస్టమ్స్లో. అండ్ వీళ్ళు వచ్చేసరికి హైయెస్ట్ ఎఫిషియెంట్ అండ్ స్కిల్డ్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ ఉందని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇదంతా కూడా పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఉన్న రికార్డ్ అనేది మనకేంటంటే అప్పుడప్పుడు లాసెస్ని కూడా అనౌన్స్ చేస్తూ ఉంది. అండ్ ఇప్పుడున్న డేటా అనేది సరిపోదు మనకి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి అని చెప్పేసి నెగిటివ్ రిస్క్ సైడ్ అనేది చూస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న లాసెస్ ఏదైతే ఎండ్ యూజర్కి ఈ ప్రోడక్ట్ అందిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేవి ఏంటంటే ప్రస్తుతం ఉన్న కండిషన్స్ని బట్టి ఇంత లాస్ ఉంటుందని ఎస్టిమేట్ చేసి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఇస్తారా, ఆ రిస్క్ అనేది కూడా పెరగవచ్చు అనమాట బేస్డ్ ఆన్ ద టైం. సో లైక్ ఏంటంటే కొన్నిటిని వీళ్ళు కెటాస్ట్రోఫిక్ ఈవెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. అలాంటివి కూడా జరిగితే వీళ్ళకి లాసెస్ అనేవి పెరిగే ఉంటాయి. అఫ్ కోర్స్ వీళ్ళకే కాదు ఫ్రెండ్స్, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా రిస్క్ ఉంటుంది అనమాట. ఇంక్లూడింగ్ ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్, ఇవి తెలియవు ఎప్పుడు వస్తాయి ఏంటి అని, టెర్రరిస్ట్ అటాక్స్, న్యూక్లియర్ డిజాస్టర్స్, క్లౌడ్ మెటీరియల్ could be materially increase the liabilities for claim by customers and result in losses in its investment portfolio. ఇది ప్రతి ఇన్సూరెన్స్కి జరుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్స్ అనేది వచ్చినప్పుడు కస్టమర్ ఏం చేస్తాడంటే మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి వీళ్ళ దగ్గరికి రావడం, వీళ్ళు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అనమాట ఇఫ్ కండిషన్స్ సపోర్ట్ చేస్తే. సో ప్రస్తుతం ఉన్న కండిషన్లో వీళ్ళకి క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది బిజినెస్ని గ్రోత్ చేయాలంటే. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి వాళ్ళకి అనుకున్నంత క్యాపిటల్ అనేది దొరక్కపోవచ్చు. ఎందుకంటే యాక్సెప్టబుల్ నామ్స్ అంటే తక్కువ వడ్డీతో కానీ ఇవన్నీ రిస్క్ మోడ్స్లో మనం చూస్తే ఇది. సో ప్రస్తుతానికి ఇది ఇంకా లిస్టింగ్ అవ్వలేదు, డేట్స్ కూడా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసినప్పుడు మరొక డీటెయిల్డ్ వీడియో అనేది చేద్దాం. లైక్ ఏంటంటే గ్రే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, దీనికి డిమాండ్ ఉందా లేకపోతే సప్లై ఎక్కువ ఉందా, నెక్స్ట్ లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చా, లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఎలా ఉంటుంది, దీని ఓవరాల్గా ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి ప్రీవియస్ అవి కూడా ఒకసారి చూద్దాం, డిస్కస్ చేద్దాం. అండ్ అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. హ్యాపీ ట్రేడింగ్.